హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ వీడియోలో మనం వచ్చేసి హెల్తీగా బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట. స్నాక్స్ లాగా మనం కూడా టీ టైంలో ఈజీగా తినొచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఊరికే బయట కొనే పని లేకుండా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే సూపర్గా ఉంటాయి. దానికోసం ఇక్కడ మనం వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు, కానీ హెల్తీగా చేస్తాం కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. సన్న రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అది తీసుకున్నాను. అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. కాచి చల్లార్చినటువంటి నెయ్యి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల బిస్కెట్స్ అనేటివి క్రిస్పీగా గుల్లలాగా వస్తాయన్నమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా కొద్దిగా నెయ్యి అవసరమైతే కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం చేతితో ఇలా కలిపినప్పుడు ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అలా అయితేనే బిస్కెట్స్ బాగా వస్తాయి అన్నమాట. మళ్ళీ విడగొడితే విడిపోయేటట్టు ఉండాలి పిండి. నేను ఇక్కడ కొంచెం నెయ్యి తక్కువ అనిపించి మళ్ళీ కొద్దిగా యాడ్ చేశాను. ఇక్కడ నెయ్యి ప్లేస్లో మనం కాచి చల్లార్చిన నూనె కూడా, అంటే కాచి గోరువెచ్చగా ఉండేటువంటి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా చేస్తే కూడా చూడండి ఈ విధంగా పిండి రావాలన్నమాట. వేడి చేసిన నూనె వేసుకోవడం వల్ల కూడా బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. 1/2 కప్పు కొబ్బరి, ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇందులో ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలు వేసుకున్నాను. వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. షుగర్ పౌడర్ ఉంటే మనం 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి ఉంది కదా, దానిలోకి తీసుకోవాలన్నమాట. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా సోంపు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 1/2 కప్పు, చిన్న కప్పు వచ్చేసి 1/4 కప్ అనుకోండి, అంత కప్పు నువ్వులు తీసుకున్నాను. ఈ రెండు యాడ్ చేయడం వల్ల బిస్కెట్స్కి ఫ్లేవర్, అంటే సోంపు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిస్కెట్స్కి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ వచ్చేసి పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మొత్తం మనం పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, మనం షుగర్ వాడుతున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసినా పిండి అనేది మెత్తగా అయిపోతుంది. ఎక్కువ వాటర్ వాడొద్దు, కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి గట్టిగా చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉండాలి పిండి. మెత్తగా అయితే ఆయిల్ ఎక్కువ పీల్చుకొని బిస్కెట్స్ అంత టేస్టీగా ఉండవు. ఒక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పిండి ఆల్రెడీ కొద్దిగా మెత్తబడి ఉంటుందన్నమాట. ఈ పిండిని మనం తీసుకొని ఒక రోల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఒత్తకూడదండి, మరీ పిసికేస్తూ ఒత్తేస్తూ ఉండకుండా మీద ఈ విధంగా అనుకుంటూ ఒక రోల్ లాగా చేసుకోవాలి. మనం ఇవి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గా ఇప్పుడు ఓవెల్ షేప్ ఉంటుంది కదా, ఆ విధంగా ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. ఇంత మందం ఉంటే సరిపోతుందండి, మరీ సన్నగా కూడా ఏం అవసరం లేదు. చూడండి లోపల బరకగా అదే విధంగా ఉండాలన్నమాట. మరీ మెత్తగా సాఫ్ట్గా అవసరం లేదు. మనం డైరెక్ట్ కట్ చేయకుండా ఈ విధంగా కోస్తున్నట్టుగా కట్ చేయాలన్నమాట. డైరెక్ట్ కట్ చేస్తే ఒత్తుకుపోయి సరిగా రావు. చూడండి ఈ విధంగా బరక లోపల అలాగే ఉండాలి. అట్లా ఉంటేనే బిస్కెట్స్ బాగుంటాయి అన్నమాట. లోపల కూడా చక్కగా కాలుతాయి. ఇంకా కొద్దిగా ఉంది కదా, ఆ పిండిని కూడా తీసుకొని మళ్ళీ కట్ చేస్తున్నాను బిస్కెట్స్ లాగా.
చూడండి ఇంత మందం ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఉండకూడదు, మరి తక్కువ ఉండకూడదు అనమాట. 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. మొత్తం ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒకే సైజు వచ్చేలాగా కూడా చూసుకోవచ్చు. నేను ఇక్కడ మా బాబు కోసం కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా చేశానన్నమాట. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయడం అనేది టిప్స్ ఫాలో అయ్యి చేయాలండి. డీప్ ఫ్రై ఆయిల్ వచ్చేసి మీడియంలో పెట్టేసి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టాలి. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వద్దు అనమాట. మరీ హీట్ అవ్వద్దు ఆయిల్. కొద్దిగా హీట్ అయిన తర్వాత వీటిని వేసుకోవాలి. బిస్కెట్స్ అన్నిటిని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మాత్రం అస్సలు ఎక్కువ హీట్ అవ్వద్దు, లోపల ఉడకవండి ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యాక వేస్తే. ఈ విధంగా మనం వెంటనే గరిటె కూడా పెట్టొద్దు. ఒక 5 మినిట్స్ ఆగితే అవి పైకి వస్తాయి అన్నమాట. మనం ఫ్లేమ్ కూడా వచ్చేసి సిమ్ టు మీడియం మధ్యలో పెడతాం కాబట్టి కొద్దిగా టైం తీసుకొని ఆ పైకి వచ్చేస్తాయి బిస్కెట్స్. అప్పుడు మాత్రమే చిన్న స్పూన్ తీసుకొని ఈ విధంగా తిప్పి వేసుకోవాలి. వెంటనే మనం గరిటె మాత్రం పెట్టొద్దు, విరిగిపోతాయి అలా పెడితే. చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. టీ టైమ్ స్నాక్లో కూడా తినొచ్చు. చూడండి అన్ని బిస్కెట్స్ ఈ విధంగా ఫ్రై చేసి తీసుకున్నాను. ఈజీగా 15 to 20 డేస్ స్టోర్ ఉంటాయి మంచిగా. మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్లో మనమైనా టీ టైంలో తినేయచ్చు అనమాట. వన్స్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.